సో ఏంటి సార్ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ఒక సంక్షేమ పాలన దిశగా ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేయాలని ముందుకెళ్తా ఉంటే కొంతమంది ఎమ్మెల్యేలు తలనొప్పిగా మారుతున్నారు. ఒక ఎమ్మెల్యే వివాదంలోకి చిక్కుకున్నాడు, ఆ వివాదం కాస్త సద్దు మణిగింది అనే లోపు ఇంకొక ఎమ్మెల్యే ఏదో ఒకటి చేసేస్తున్నాడు. ఏంటిది? బ్రహ్మనాయుడు గారు, అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక విషయం, బ్రహ్మనాయుడు గారు ఏదైతే ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నిక కాబడ్డారో ఆ ఎన్నిక కాబడిన ఎమ్మెల్యేలు కొంత ప్రవర్తన విధానం బాగలేదు, చూసే ప్రజలకు కూడా వింపుగా లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే సీనియర్ అయిన బుడ్డా రాజశేఖర్ గారు నేను ప్రవర్తించడం ఎవరు ఒప్పుకోవడం లేదు. ఎవరు కూడా దాన్ని అంటే ఆయన పట్ల సానుభూతి కానీ ఇంకోటి కానీ మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే రాత్రులు అది టైగర్ జోన్. ఏదైతే మనం పోయినా, మీరు పోయినా, నేను పోయినా, ఎవరు పోయినా 9 గంటల తర్వాత వెహికల్ అక్కడ పోనిచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన రాత్రి అక్కడికి పోవడం, ఆయన ఏంటంటే గట్టిగా రైట్ 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 ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుందా? అయితే ఇక్కడ ఏంటంటే నిన్న ఏదైతే చర్య జరిగిందో దాని మీద ఇమీడియట్ గా సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గాని ఇమ్మీడియట్ గా స్పందించడం జరిగింది. అధికారుల పట్ల ఏదైతే ఎమ్మెల్యే ప్రవర్తించాడో దాన్ని సీరియస్ గా తీసుకున్నారు, మందలించడం జరిగింది, దర్యాప్తు చేయమన్నారు, అధికారులకి సీరియస్ యాక్షన్ తీసుకున్నారు, పోలీసులు కేసు పెట్టమన్నారు, దర్యాప్తు చేసి క్లీన్ పిక్చర్ ఇమ్మని చెప్పారు. అది వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాలి. రెండోది, ఎక్కడైతే కొత్తగా ఈ ఎమ్మెల్యేలు ఎన్నిక కాబడిన వాళ్ళు ప్రవర్తించే విధానాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఇంకా ఉపేక్షించేది ఏం లేదు. ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మనం చూసాం, గత ప్రభుత్వంలో కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఏదైనా తప్పు చేస్తే మా నాయకుడే తప్పు చేశాడు, మేము చేస్తే అంత అనే పరిస్థితిలో వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇలాంటి మాటలు కూడా ఉండవు. ఏం జరిగింది, దర్యాప్తు చేద్దామా, కేసులు పెడదామా, లేకపోతే ఇంకోటి చేద్దాం అనే పరిస్థితి కావడం. ఎందుకంటే ఇంత ముందు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. గత ప్రభుత్వంలో అధికారుల గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో అధికారుల గురించి మాట్లాడుకున్నట్లయితే గత ప్రభుత్వంలో అధికారులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఏ విధంగా అవహేళన చేసి పంపించారో మనం చూసాం. ఏబి వెంకటేశ్వర గారిని ఏ విధంగా చేశారో చూసాం. ఏపీఐసి దానికి ఉన్నటువంటి ఆయన ఉదయ్ భాస్కర్ గారిని ఏ విధంగా అవమానం చేశారో చూసాం. ఎలక్షన్ కమిషన్ రమేష్ గారిని ఎంత అవమానకరంగా చేశారో చూసాం. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే చీఫ్ సెక్రటరీ, డీజీపీలు కూడా కోర్టు పోనికే పరిస్థితి మనం చూసాం. కాబట్టి వాళ్ళకి నైతిక బాధ్యత లేదు. రెండు నైతిక బాధ్యత తీసుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం చాలా స్పష్టంగా చెప్పాడు, నేను చేసినా సీఎం చేసినా ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు, తప్పు చేసిన వాళ్ళు ఉపేక్షించేది లేదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా చెప్తున్నారు. విధి విధానాలు ఎప్పుడు ఉండవండి. నాకు ఎప్పటి నుంచి కూడా కార్యకర్తలకి క్రమశిక్షణ మీటింగ్లు పెట్టడం, క్రమశిక్షణ తరగతులు జరపడం ఇవన్నీ చేసేవాళ్ళు. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ భాష సంస్కృతి మా పార్టీలు ఎప్పుడూ లేదు. కాబట్టి ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రవర్తించేదానా తలనొప్పులుగా మారినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సీఎం గారు చెప్పడం జరిగింది, డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. దానికి ఎవరో మాట్లాడుకునే అవసరం లేదు అసలు. ఎందుకంటే వాళ్ళకి ఆ నైతిక హక్కు కూడా లేదు. దాని బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏదైతే ఒక బ్రాండ్ గా ముందుకెళ్తుందో ఈరోజు అభివృద్ధి ఆటంకాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు పట్టించుకునే సమస్య లేదు. వాళ్ళు చేసిన నిర్వాహకం ఏందో ప్రజలు సంపత్రాజు గారు, మీరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. సో ఇప్పుడు చాలా మంది అడుగుతా ఉన్నారు, శైలజానాథ్ గారు మాజీ మంత్రి, ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఆయన కూడా ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని దూషించినటువంటి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి మీద చర్యలు వేయి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, పూర్తిగా అదుపు తప్పిపోయిందని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. అంటే ప్రతిపక్షాలతో మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నారు మీరు? నేను ఒక మాట అదే చెప్తున్నాను. కొంతమంది అత్యుత్సాహం, ఎవరైతే కొత్తగా ఎన్నిక కాబడినారో వాళ్ళు అత్యుత్సాహం చేసే పనుల వల్ల ప్రతిష్ట భంగం కలుగుతా ఉంది ఇక్కడ కూటమి ప్రభుత్వానికి. దాని మీద చర్యలు సీరియస్గా ఉంటాయి. అయితే శైలజానాథ్ గారు మాట్లాడిందా, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడితే మనం తీసుకోవల్ల. బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర్ రెడ్డిని చంపింది నీ మొగుడుని చంపింది నువ్వు అని మాట్లాడి విజయం ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా
బ్రహ్మనాయుడు గారు నోరు అదుపులో లేకపోతే No, no, no. నా నోరు ఒక్క చాలా నిమిషం, దారుణంగా ఒక్క ఉంది. నిమిషం. వద్దండి సంపత్ No, గారు. మాట మాట్లాడేటప్పుడు ఒక్క రికార్డ్స్ నిమిషం, ఉన్నాయా? ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను శేఖర్ రెడ్డి గారు ఉండండి. రికార్డ్ శేఖర్ రెడ్డి గారు చూపించు. ఉండండి. నేను అడుగుతున్నాను శేఖర్ రెడ్డి గారు ఉండండి. ఆ మాటలు లేవండి, ఆ మాటలు లేదండి సంపత్ గారు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, శేఖర్ ఒక్క నిమిషం. No, no, no. సంపత్ గారు నేను ఇవి చెప్తా. కాంట్రవర్సీ అవుతుంది. ఖచ్చితంగా వద్దండి, వద్దండి. చండాలంగా మాట్లాడతా చంద్రబాబు. వివాదాస్పదమైన అసలుకే మన ఎమ్మెల్యేలు వివాదాలు చిక్కుకున్నారు. వద్దండి 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 సంపత్ గారు ఆ వ్యాఖ్యలు ఆయన అనలేదు, దయచేసి ఆ టాపిక్ వదిలేసేయండి. ఆ టాపిక్ వదిలేసేయండి, ఆయన అనలేదు, ఆ మాట అనలేదు, వ్యక్తిగత వదిలేసేయండి. విషయాలకు వచ్చే చంద్రబాబు పట్లిపుతా నేను. వద్దండి శేఖర్ రెడ్డి గారు, మీరు ఆగండి, నేను మాట్లాడుతుంది ఆయన అనలేదండి, అది తప్పని నేను చెప్తున్నాను. నేను ఆ మాటలు అనలేదు. బొత్స గారు ఎందుకు ఆ మాటలు? ఉండండి. బొత్స గారు విజయమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారు అసెంబ్లీ సాక్షిగా అందరం చూసాం. బ్రహ్మనాయుడు గారు సో అయితే అందుకని ఇప్పుడు ఇక్కడ కాదండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం. మనం మాట్లాడుతున్నా శైలజానాథ్ మాట్లాడే మాటలతో మాకు అవసరం లేదు. మేము ఒకటి చెప్పదలుచుకున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే తప్పు చేశారో ఉపేక్షించేది లేదు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తారు, కొత్తగా ఎన్నికగా ఎమ్మెల్యే ఎవరికి ప్రవర్తిస్తున్నారో చాలా సీరియస్ గా ప్రభుత్వం ఉంది. ఎవరో శైలజానాథ్ గారు, బొత్స గారు ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా సీరియస్ గా చర్యలు ఉంటాయి. మీ లాస్ట్ చెప్తున్నాను, గతంలో అంటున్నాను, మాట్లాడే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తీసుకోదు. ఎటువంటి పరిస్థితుల్లో చర్యలు కేసులు ఉంటాయి.